జగిత్యాల పట్టణంలో 49వ వార్డులో శ్రీపాద సంతోష్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దావసంత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, భారత వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, భారత పోరాట స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసి మొఘల్ పాలకులకు సింహస్వప్నంగా నిలిచిన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. స్వరాజ్యం అంటే కేవలం పాలన కాదు, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అని చాటిన మహాయోధుడు. నాటు ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ వీరి స్ఫూర్తితోనే కొనసాగిందని అన్నారు. जय शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी हिंदू महाराज की जय हिंदू महाराज की जय जय भवानी जय शिवाजी श्री श्री छत्रपति शिवाजी महाराज की ప్రజలందరికీ ఇక్కడ జీవనోపాధి పొందుతున్న సోదరులకు అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు ప్రస్తుత నూతనంగా ఎన్నుకోబడిన శ్రీలతా శ్రీనివాస్ 41వ వార్డు కౌన్సిలర్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీమతి దావ వసంత సురేష్ గారు, తొలి జెడ్పీ చైర్పర్సన్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ మరి ఈ వేదికను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అనుకోకుండా వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల వారి స్పీచ్ తీసుకుంటున్నాం. తర్వాత మిగతాది మన నూతనంగా ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్ శ్రీపురం శ్రీలత శ్రీనివాస్ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు మన సన్నకార సంఘం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా ఈ రోజుగా అందరినీ చూస్తే ఒక కుటుంబంలో కలిసినంత ఆనందంగా అనిపిస్తుంది. జయంతి ఉత్సవాల్లో మీ అందరినీ కలుపుకోవడం అంటే పార్టీలకు అతీతంగా కూడా మన దేశం ఐక్యమత్యంగా ఉండడానికి, మరి శివాజీ మహారాజ్ గారు చూపినటువంటి బాటలో నడవడానికి ఇటువంటి కార్యక్రమాల్లోనే మనం అందరం కూడా ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళు గెలవాలని చెప్పేసి పోరాటం చేస్తాం. కానీ మన పోరాటం మన దేశాన్ని మన వార్డు నుంచి మొదలుకొని మన దేశం వరకు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు మన ఛత్రపతి మహారాజ్ గారు. మరి వారి జీవితం మనకు ఆదర్శప్రాయం. వారు చూపినటువంటి బాటలో ఈనాటి యువత ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఛత్రపతి శివాజీ గారి వారి యొక్క జీవితం మనం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతూ ఇవాళ సమాజ స్థాపనకు, ధర్మ రక్షణకు పాటుపడినటువంటి వ్యక్తి శివాజీ మహారాజ్ గారు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారు ఆనాడు ఒక్కడే తల్లే తన గురువు జీజీబాయి గారే వీర తిలకం దిద్ది ధర్మ రక్షణ కోసం పాటుపడు బిడ్డ అని చెప్పేసి ఒక తల్లి ఇవాళ ఒక బిడ్డను పంపితే ఇవాళ మనం అందరం కూడా స్వేచ్ఛగా పిలుచుకొని మనం అందరం మన హక్కులను కాపాడుకోగలుగుతున్నాం. అంటే అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పోరాట ఫలితంగానే ఈనాడు స్వతంత్రం కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించింది. ఈ రోజు ఔరంగాబాద్ లాంటి నరరూప రాక్షసులు ఎక్కడి నుంచో నలుగుల నుండి కూడా ఎంతమంది ఉన్నా కూడా తన 16-18 ఏటనే కోటలను కూడా స్వాధీనం చేసుకొని శత్రువులను జయించినటువంటి అంతటి యోధుడు మన ఛత్రపతి శివాజీ గారు. వారి జీవితం చెప్పుకుంటూ అయితే ఓన్లీ పరమతాలను గౌరవిస్తుండే, అందులో కూడా హిందూ ముస్లిం అందరూ ఉంటుండే. తన ఆయుధాలకు కూడా ప్రొటెక్షన్ గా షాహిద్ అని చెప్పేసి ఒక ముస్లిం పెట్టుకుంటుండే. అంటే అందరినీ గౌరవిస్తుండే. మన హిందూ ధర్మాన్ని మనం హిందువుగా జీవించు, హిందూ
సింహంగా గర్జించు అనే నినాదాన్ని మాత్రం తీసుకెళ్ళినటువంటి మరి ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ గారు. కాబట్టి దీని స్ఫూర్తితోటి మనమందరం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉన్నాం. ధర్మరక్షణ స్థాపనకు ప్రతి ఒక్కరూ కూడా పాటుపడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భవానీ, జై భవానీ, థ్యాంక్ యూ.